ఈరోజు మనం హైదరాబాద్ నుంచి కొమరవెల్లి మల్లన్న టెంపుల్ దర్శనానికి వెళ్ళబోతున్నాం. అది కూడా బస్సులో. హైదరాబాద్ నుంచి కొమరవెల్లి ఏ బస్సు ఎక్కాలి, ఏ బస్సులో వెళ్ళాలి, అలాగే ఎంత సమయం పడుతుంది, అలా టికెట్ ధర ఏ విధంగా ఉంటుంది, కొమరవెల్లిలో దిగినాక టెంపుల్ దగ్గరికి ఎలా వెళ్ళాలి, అన్ని పూర్తి వివరాలు ఈ వీడియోలో చూపిస్తాను. కాబట్టి మీరు కూడా కొమరవెల్లి మల్లన్న దర్శనానికి వెళ్ళాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే హైదరాబాద్లో ఉన్నాం. మనమైతే ఇప్పుడు కొమరవెల్లి వెళ్ళడానికి జూబ్లీ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసినాం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదే జూబ్లీ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి మనకు కొమరవెల్లి వెళ్ళడానికి రెగ్యులర్గా బస్సులు ఉంటాయి. అందుకోసం మనం ఇక్కడికి రావడం జరిగింది. మనకి బస్సు వచ్చేసి మనకు 10వ నెంబర్ ప్లాట్ఫారం దగ్గర మనకు రెగ్యులర్గా బస్సులు ఉంటాయి. ఇప్పుడైతే మనకు చేర్యాల హుస్నాబాద్ బస్సు రన్నింగ్లో ఉంది. మనకి ఈ బస్సు కొమరవెల్లి మీదుగా వెళ్తుంది. ఇప్పుడైతే మనం ఈ పల్లె వెలుగు బస్సు ద్వారా వెళ్ళబోతున్నాం. మనకి ఇక్కడ పల్లె వెలుగు బస్సులు అలాగే డిలాక్స్ బస్సులు అవైలబుల్ ఉంటాయి. ప్రజెంట్గా అయితే మనకు పల్లె వెలుగు బస్సు అవైలబుల్ ఉంది, అందుకని దీని ద్వారా వెళ్తున్నాం. దీని కాస్ట్ వచ్చేసి మనకు 90 రూపీస్. జర్నీ టైం వచ్చేసి 2 అవర్స్ పడుతుంది. ఈ బస్సు ప్రతి పల్లెటూరులో ఆగుతూ వెళ్తుంది కాబట్టి కొంచెం టైం ఎక్కువగా పట్టొచ్చు. ఇప్పుడైతే మనం మొత్తానికి కొమరవెల్లి బస్ స్టాండ్కు చేరుకున్నాం. ఇక్కడ కమాన్ దగ్గరనే మనకి బస్సు దించుతుంది. ఈ కమాన్కి ఎదురుగా ఇక్కడ మనల్ని బస్సు డ్రాప్ చేసి వెళ్తుంది. ఈ కమాన్లో గుండా మనకు లోపలికి వెళ్తే టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం ఒక 10 అడుగులు లోపలికి వేయగానే మనకు మెయిన్ టెంపుల్ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనకు రూమ్స్ అవైలబుల్లో చాలా ఉంటాయి. ఇక్కడ స్టే చేయాలనుకునే వారికి రూమ్స్, చాలా రకాల రూమ్స్ దొరుకుతుంటాయి. ఇక్కడ రూమ్స్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈరోజు సండే కాబట్టి కొంచెం ఇక్కడ పబ్లిక్ ఎక్కువగా ఉంటారు. దర్శనానికి కొంచెం టైం ఎక్కువగా పట్టవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈ కుండలు స్వామివారికి నైవేద్యం వండి ఇక్కడ స్వామివారికి నైవేద్యం సమర్పించేవారు ఇది వాడతారు. ఇప్పుడైతే మనం మెయిన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మెయిన్ టెంపుల్ గాలిగోపురం. ఇప్పుడైతే మనం మల్లన్న స్వామి ఆలయానికి చేరుకున్నాం. ఈ కొమరవెల్లి మల్లన్న జాతర, అలాగే ఒగ్గు పూజారుల జాతర, పట్నం జాతర వంటి అంశాలతో ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాం ముందుగా. అలాగే ఇక్కడ టెంపుల్లోకి కెమెరా అలా ఉండదు, అందుకని మనం ఇక్కడ టెంపుల్ ముందర మన ఫోన్ను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ దీని కాస్ట్ వచ్చేసి మనకు 10 రూపీస్ ఉంటుంది. అలాగే చెప్పుల కోసం చెప్పుల స్టాండ్ కూడా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి కూడా మనకు 10 రూపీస్ ఉంటుంది. ఇక్కడ మనకు ఫ్రీ దర్శనం, అలాగే విఐపి దర్శనం ఉంటుంది. విఐపి దర్శనం అంటే 150, వివిఐపి దర్శనం అంటే 500 దర్శనం. ఇది టెంపుల్ లోపల వ్యూ, అంటే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ముందర వ్యూ ఈ విధంగా ఉంటుంది. అలాగే ఈ విధంగా ఇక్కడ పూజలు చాలామంది చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం